ఇది చెప్పడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్ సార్. ఎందుకంటే యాహ్! మేమే ఎన్నో సార్లు మా టీవీ డిబేట్ లో ఏడుకొండల స్వామికి సంబంధించిన 2 కొండలు అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకనే కొండ గుట్టల్లో కలిసిపోయారని మేమే చెప్పినాం సార్. స్వయంగా నేను కూడా చెప్పినాను సార్. యాహ్! ఎందుకంటే దీని గురించి దీని గురించి అవగాహన ఎవరికీ తెలీదు సార్. మాకలాగా ప్రాపకాండ చేసేస్తున్నారు. 2 కొండలన్నాడు. హ్మ్. అందుకే పావురాల గుట్టలో కలిసిపోయాడని. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు చెప్తున్నది అసలు చూసినారా? అది ఒక ఎవిడెంటరీ. 2 కొండలు అవును. కాదు 7 కొండలు అని ఒక ఒక అన్య మతస్థుడు ఇచ్చినాడు. సార్ హ్మ్. ఒకటి యోగి ఆదిత్యనాథ్ అది గారు కూడా ఒక ఇంకోటి మేడం. హైందవ అప్పటి వరకు అంటే ఈ జీవో నంబర్ 746 తెచ్చే వరకు అంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. 95 నుంచి 2003 వరకు. కానీ ఏ ఒక్క నేత హయాంలో కూడా తిరుమల పరిధి ఇంతవరకు ఉంది అనేది ఎవరూ నిర్ణయించలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007 జూన్ 2వ తేదీన జీవో నెంబర్ 746 తేవడం ద్వారా తిరుమల పరిధిని నిర్ణయించడమే కాకుండా 2 కొండలు కాదు 7 కొండలు మొత్తం తిరుమల పరిధిలోవే అని చెప్పి ఆయన నిర్ణయించినటువంటి పరిస్థితి. 100% సార్. ఒక మనిషి చనిపోయినా ఒక జీవో రూపంలో మళ్ళీ బ్రతికించారు సార్. 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవో అనేది మాలాంటి వాళ్ళకి చాలా కనువిప్పు. మేము తెలియక మాట్లాడాం. ఈరోజు యాహ్! తెలుసుకొని ఖచ్చితంగా ఎంతో మందికి చెప్తూ తప్పు పొరపాటును కూడా ఒక చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఒకవేళ ఆయన ఒక క్రిస్టియానిటీ ధర్మాన్ని గౌరవించిన, ఒక హైందవ ధర్మంలో అంటే ప్రాతిపదికగా ఉండేటటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండల్ని నిర్ధారించి ఒక జీవో రూపంలో ఇచ్చి పరిరక్షించినటువంటి వ్యక్తి. అంటే సనాతన ధర్మ పరిరక్షకుల్లో వారు కూడా ఒక పార్ట్. వారు కూడా ఒక పార్ట్. దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వని పరిస్థితి సార్. ఇవాళ మనము రాష్ట్ర ప్రజలకి ఎవిడెంటరీగా ఇవ్వాలి. నేను తెలియక నేను ఎన్నో డిబేట్ లో మాట్లాడాను. ఎన్నో డిబేట్ లో నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. అది తప్పు. ఆయన ఒక ఒక అన్య మతస్థుడైన మా మత ధర్మాన్ని గౌరవించి మా కొండల్ని నిర్ధారించారు.